So, namaste, guys. Welcome back to another amazing episode of Minecraft. గైస్ వెనకాల చెస్లో చూసారా మాల్ ఉందన్నమాట మాల్. ఓకే, మీరు అనుకున్న మాల్ కాదు. సో ఈరోజు మనం బిల్డ్ చేసి మన క్యాసల్ యొక్క మెటీరియల్ ఉందన్నమాట. సో నాకైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాయి, ఎందుకంటే మన నార్మల్ హౌస్ బేస్ నుంచి క్యాసల్కి అయితే బిల్డ్ చేయబోతున్నాం. సో ఆ మెటీరియల్ కలెక్ట్ చేయడానికి కూడా అంత ఈజీగా అయితే ఏం కుదరలేదు, చాలా ఆఫ్లైన్లో గ్రైండ్ చేయాల్సి వచ్చింది. సో గైస్, చిప్స్ పాప్కార్న్ తీసుకొని రెడీగా ఉండండి, ఎందుకంటే ఈ బిల్డ్ చూసి మీ మైండ్స్ అయితే బ్లో అయిపోతాయి. సో లెట్స్ బిగిన్. సో చెప్పడం మర్చిపోయాను గైస్, ఆఫ్లైన్లో మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒక ఫారెస్ట్ టైప్ దాంట్లో ఈ డాగ్ కనిపించింది అనమాట. సో బోన్స్ ఉండే దీన్ని టేమ్ చేసేసాం, అలానే ఇంకో డాగ్ కూడా కనిపిస్తే రెండింటిని టేమ్ చేసేసాం అనమాట. సో ఆ రెండింటిని పాపులేషన్ పెంచి 4 అయినాయి. సో ఒక డాగ్స్ అయితే బోట్లో తీసుకొచ్చాను అనమాట మన వేస్కి, ఎందుకంటే స్విమ్ చేయలేకపోతున్నాయి. కాబట్టి ఫస్ట్ అయితే డే చేసేసుకుందాం గైస్ మనం. చలో గైస్, గుడ్ మార్నింగ్. సో నేనైతే ఎంత క్విక్గా పాసిబుల్ అయితే అంత క్విక్గా ఇక్కడున్న మెటీరియల్ వేసి చూపించేస్తాను మీకు. సో ఒక చెస్ మొత్తంలో స్టోన్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి, దీంట్లో వుడ్కి సంబంధించినవి, అట్లనే డెకరేటివ్, ఇవి ఇంకా ఎక్స్ట్రా అనమాట. సో లోపల ఐటమ్స్. సో గైస్, క్యాసల్ బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో మీరు టర్ట్ చూస్తున్నారా, ఈ ఏరియా మధ్యలోనే ఉంటుందన్నమాట మన బిల్డ్. సో ఈ బిల్డ్కి అయితే ఫస్ట్ అవుట్లైన్ గీసేసుకుందాం మనం ఫాస్ట్గా. ఓకే గైస్, ఇదే అనమాట అవుట్లైన్. సో ఈ అవుట్లైన్కి అయితే ప్రతి స్టోన్ బ్రిక్ దగ్గర ఇట్లా ఏమంటారు స్టేర్స్ ప్లేస్ చేసుకుందాం. చలో స్టేర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ అవుట్లైన్లో ఒక లేయర్ బ్లాక్స్ ప్లేస్ చేసేసుకుందాం మనం. చలో బ్లాక్స్ కూడా ప్లేస్ చేసుకుందాం. ఫస్ట్ లేయర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక పిల్లర్ పైన వర్క్ స్టార్ట్ చేసేద్దాం. సో 9 బ్లాక్స్ హైట్కి అయితే తీసుకెళ్ళాలి ఈ ఒక్క సైడ్ని. సో ఇలానే ఐ థింక్ ప్రతి సైడ్కి చేసేసాలి మనం. ఫస్ట్ అయితే కిందకి వచ్చి ఇలా ప్రతి సైడ్కి అయితే ప్లేస్ చేసేద్దాం ఈ బ్లాక్స్. ఓకే, ప్రతి సైడ్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బిల్డింగ్ ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ ఒక బార్, నెక్స్ట్ ఇంకోటి, దాని తర్వాత బ్లాక్స్, మళ్ళీ 3 బార్స్ ప్లేస్ చేసినాక 2 బ్లాక్స్ ప్లేస్ చేయాలి గైస్. సో ఇదనమాట డిజైన్, బేసిక్గా ఉంది. సో మిగతా సైడ్స్ కూడా చేసేద్దాం అది. అలానే దాని చుట్టూ అయితే బ్లాక్స్ ప్లేస్ చేసేద్దాం. బ్రిక్స్ అనమాట, బ్లాక్స్ కాదు బ్రిక్స్. ఓకే గైస్, అయిపోయింది. ఇటువైపు చూసుకుంటే 8 బ్లాక్స్ హైట్ తీసుకెళ్ళాలి దీన్ని, ఈ వాల్ని అయితే. నెక్స్ట్ సైడ్ కూడా అలానే చేసి పైన ఒక బ్రిక్ ప్లేస్ చేసుకుందాం. అండ్ అలానే కింద నుంచి ఒక అయితే స్టేర్ ప్లేస్ చేసేసుకుందాం మనం. నెక్స్ట్ 4 బ్లాక్స్ గ్యాప్లో ఇంకొక బ్లాక్ ప్లేస్ చేసుకుందాం. సో ఇది సెకండ్ విండో అనమాట. ఓకే, ఇటు సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనం. సో టవర్ పైన డిజైన్కి అయితే ఫస్ట్ ఒక స్లాబ్ ప్లేస్ చేసుకుందాం, దానిపైన చిజిల్డ్ స్టోన్ బ్రిక్. అండ్ అటువైపు నుంచి వెళ్ళి దీనిపైన సైడ్కి మరియు పైన స్టేర్స్ అయితే ప్లేస్ చేసేసుకుందాం గైస్. అట్లనే పైనుంచి 2 బ్లాక్స్ ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇది ప్రతి సైడ్ చేసేసేయాలి. సో ప్రతి సైడ్ అయితే చేసేసుకుందాం మనం. సో ఈ డిజైన్ అయితే మిగతా 3 సైడ్స్ కూడా కంప్లీట్ చేసేద్దాం మనం ఫాస్ట్గా. ఓకే, 3 సైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే కింద బాటమ్ స్టార్ట్ చేద్దాం మన వర్క్. వాల్స్ ప్లేస్ చేసుకొని వాల్స్ మీద అయితే మనం ఇట్లా ఫెన్స్ని అయితే ప్లేస్ చేసేసుకోవాలి. సో వాటర్ ఫ్లో పైదాకా అయితే వాటర్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, ఇట్లనే వస్తుందా? చలో రైట్. ఇది లాస్ట్కి బ్రిక్తోనైతే కంప్లీట్ చేసేసాలి, బ్రిక్ వాల్తోని. సో ఇలానే ప్రతి సైడ్కి అయితే చేసేసుకోవాలి మనం. ఓకే గైస్, ప్రతి సైడ్ అయిపోయింది. ఐ థింక్ ఇక్కడ ఒకటి మిస్ అయింది. ఓకే, ఇటైతే స్టేర్స్ ప్లేస్ చేసుకుందాం నెక్స్ట్. సో ఇలా అయితే ప్రతి సైడ్ చేసేసుకోవాలి మనం. ఓకే గైస్, ఇదనమాట లుక్. ప్రతి సైడ్ ప్లేస్ చేసినాక ఇప్పుడు నాకు తెలిసి లోపల నుంచి అయితే ఇంటీరియర్ స్టార్ట్ చేసేద్దాం మనం. ఫస్ట్ అయితే ల్యాడర్స్ ప్లేస్ చేసేసుకుందాం, ఎందుకంటే పైకి వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనం. ఓకే, ల్యాడర్స్ ప్లేస్ అయిపోయింది. ఓకే, ఒకటి మిస్ అయినట్టుంది. చలో ఇటు కూడా ఒకటి మిస్ అయింది. అట్లనే ఇప్పుడైతే స్లాబ్స్ తీసుకొని ప్రతి సైడ్ అయితే ఇట్లా జాయిన్ చేసేద్దాం మనం. ఓకే, కింద పడ్డాం. నైస్. పైకి అయితే వెళ్ళి ఇప్పుడైతే ఆ స్నాప్స్ని అయితే జాయిన్ చేసేద్దాం. అటువైపు నుంచి అంటే 4 సైడ్స్ నుంచి జాయిన్ చేసేద్దాం మనం.
అట్లనే మిడిల్లో వీటిని కూడా కనెక్ట్ చేయడానికి బ్లాక్స్ పెట్టేద్దాం, స్టోన్ బ్రిక్స్ అనమాట. సో ఇటువైపు ఒకటి, ఇటు ఒకటి, ఇటు కూడా ఒకటి. నెక్స్ట్ 2 సైడ్స్ అయితే స్టేర్స్ ప్లేస్ చేసేసుకుందాం. సో ఇదే ప్యాటర్న్ని అన్ని సైడ్స్ యూజ్ చేసేయాలన్నమాట. ఓకే, ప్రతి సైడ్ అయితే అయిపోయింది గైస్. ఒక వాల్ ఏమంటారు పిల్లర్ అయితే కంప్లీట్ అయిపోయింది, టవర్. సో దీనికి జస్ట్ కొంచెం లైటింగ్ ఇవ్వాలన్నమాట. సో కిందకి వెళ్ళి లైట్స్ అయితే తెచ్చుకుందాం. ఆపోజిట్ సైడ్స్లో ల్యాంటర్న్స్ అయితే ప్లేస్ చేసేద్దాం మనం. ఇప్పుడు కింద పార్ట్కి వర్క్ స్టార్ట్ చేద్దాం. ప్రతి దానికి 2 కార్నర్స్లో బ్లాక్స్ ప్లేస్ చేసేద్దాం, స్లాబ్స్. ఓకే, ఇటువైపు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చైన్ ప్లేస్ చేసుకొని ఒక ల్యాంటర్న్ అయితే ప్లేస్ చేసేసుకుందాం. సో గైస్ ఇదనమాట టవర్ డిజైన్. సో నాకు తెలిసి ఈ టవర్ డిజైన్ ఈ సైడ్, అటు బ్యాక్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇదే 4 టైమ్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఈ వర్డ్ అయితే నేను ఎక్కువసారి యూస్ చేస్తా. సో లెట్స్ గో. ఓకే గైస్, అయిపోయింది. 4 టవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటి వాల్స్ మీద అయితే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. సో వాల్కి కూడా డిజైన్ సింపులే. ఫస్ట్ స్లాబ్, నెక్స్ట్ ఒక ఫుల్ బ్లాక్, నెక్స్ట్ ఒక స్లాబ్, మళ్ళీ ఒక ఫుల్ బ్లాక్, మళ్ళీ ఒక స్లాబ్, మళ్ళీ ఒక ఫుల్ బ్లాక్. ఓహో, రాంగ్ ప్లేస్. దీని అయితే బ్రేక్ చేద్దాం. చలో రైట్. ఇప్పుడు దీని మీదంగా ఒక్కొక్క 2 లేయర్స్ అయితే బ్లాక్స్ ప్లేస్ చేసుకుందాం. చలో. సో ఈ గ్యాప్ ఎందుకంటే కింగ్డమ్స్లో ఉంటుంది కదా, చూడడానికి బయట నుంచి ఎవరు వస్తారు ఏం చేయడానికి. సో ఇప్పుడైతే స్టోన్ బ్రిక్ ప్లేస్ చేసుకుందాం మనం పైన. సో దీనికి అలైన్మెంట్ ఉండాలి అని అటువైపుకి అయితే వెళ్ళిపోదాం. సో దీనిపైన ప్రతి దానిపైన ఒక బ్లాక్ ప్లేస్ చేసేసుకుందాం మనం. బ్లాక్స్ అయిపోయినాయా? ఓకే, ఉన్నాయి మనం. చలో, బ్లాక్ ప్లేస్ చేసేసుకున్నాక దాని పక్కన అయితే ఇలా స్టేర్స్ ప్లేస్ చేసుకుందాం, అప్ సైడ్ డౌన్. ప్రతి సైడ్ కూడా ఇలానే ప్లేస్ చేసేసుకోవాలి. అటువైపుకి వచ్చేస్తే దీనిపైన ఇంకొకటి స్లాబ్స్ ప్లేస్ చేసేసుకుందాం మనం. ఐ థింక్ ఈ స్లాబ్ రాంగ్గా ప్లేస్ చేశాను అనుకుంటా. ఓకే, ఐ థింక్ ఇది కూడా రాంగ్ ప్లేస్ చేసా అనుకుంటా. కార్నర్కి రావాలి అది. రైట్, ఇటు వాల్ అయితే సెట్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ దానికైతే వెళ్ళాలి. అండ్ ఇదే వాల్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట ప్రతి సైడ్కి. ఇటు లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వాల్కి వచ్చేస్తే సేమ్ ఆ వాల్ హైటే వచ్చేస్తుంది అనుకుంటా. ఓకే, ఒకటి అయితే ఎక్స్ట్రా ఇచ్చాం బ్లాక్. టోటల్గా నాకు తెలిసి 4 బ్లాక్స్ హైట్ ఉంటుంది. ఐ థింక్ అందట్లేదు మనకైతే. చలో గైస్, ప్లేస్ అయిపోయింది. సో అటువైపు ఏ ప్యాటర్న్ అయితే యూజ్ చేసామో అదే ప్యాటర్న్ ఇటు కూడా స్టేర్స్ ప్లేస్ చేసుకొని స్టేర్స్ పైన బ్లాక్స్, అలానే మళ్ళీ స్టేర్స్, నెక్స్ట్ స్లాబ్. సో ఇదే అటు ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్, అలానే రైట్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట ప్లేస్ చేసేసేది. ఓకే, ఇవైతే ప్లేస్ చేసేసుకుందాం మనం ఫాస్ట్గా. చలో గైస్, వాల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఎంట్రన్స్ గేట్ మీద వర్క్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, ఎంట్రన్స్ అయితే అయిపోయింది. మీకైతే ఒకసారి లుక్ చూపించేసా ఎట్లుందో. సో ఇది ఎక్స్టీరియర్ లుక్ అనమాట. అండ్ ఇప్పుడైతే బ్రిడ్జెస్ మీద అయితే వర్క్ స్టార్ట్ చేసేద్దాం మనం. సో బ్రిడ్జెస్ది కూడా సింపులే. సో ఇటు సైడ్ అయితే మొత్తం స్లాబ్స్ ప్లేస్ చేసేసేయాలి 2 సైడ్స్. అండ్ మిడిల్లో ట్రాప్ డోర్స్ అయితే ప్లేస్ చేసేద్దాం. ఇవన్నీ అయితే ఒకటే ప్యాటర్న్ ఉంచుదాం. ఓకే, ట్రాప్ డోర్స్ ప్లేస్ చేసేసాక స్లాబ్స్తోని రెండింటిని పార్ట్స్ కనెక్ట్ చేసేద్దాం. కొంచెం జెడ్ టైప్లో ఉంటుంది అనమాట పార్ట్. సో ఇలానే ప్రతి సైడ్కి అయితే చేసేద్దాం మనం. సో అన్నీ సిమిలర్గా ఉంటాయి కాబట్టి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం లోపలికి అయితే వచ్చేద్దాం. ఆపోజిట్ వాల్కి కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్లో చేసింది ఇక్కడనే ఫాలో అయిపోవాలి. యాజ్ యూజువల్గా బ్రిక్స్ని అయితే ప్లేస్ చేసుకోవాలి, స్టేర్స్ని సైడ్స్కి. అట్లనే మిడిల్ ఒక స్లాబ్. సో ఇదే ఎంట్రన్స్ని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా చేయాలన్నమాట. సో లెట్స్ గో గైస్. చలో, ఇప్పుడు మనం అయితే ఇంటీరియర్ మీద అయితే స్టార్ట్ చేసేద్దాం వర్క్. సింపుల్ డిజైన్, ఫెన్స్ గేట్, మళ్ళీ ఫెన్స్, ఒక బ్యారెల్, దాని మీద ఒక ట్రాప్ డోర్.
ఇటు కూడా సేమే గైస్. మళ్ళీ ఫెన్స్ ప్లేస్ చేసేసుకోవాలి, అలానే బ్యారెల్, దాని మీద ట్రాప్ డోర్, మళ్ళీ ఫెన్స్, బ్యారెల్, ట్రాప్ డోర్, మళ్ళీ ఒక ఫెన్స్ గేట్. సో ఇదే డిజైన్ అనమాట, ప్రతి 4 సైడ్స్ అయితే వచ్చేస్తుంది. ఓకే గైస్, 4 సైడ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ప్రాపర్ స్టోరేజ్ యూనిట్ మీద అయితే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికన్నా ముందు వీటి కింద అయితే గ్రాస్ బ్లాక్స్ని బ్రేక్ చేసి స్ప్రూస్ లాక్స్ని అయితే ప్లేస్ చేసేద్దాం. ప్రతిదానికి ప్లేస్ చేసేయాలన్నమాట, సేమ్ ఇదే ప్రాసెస్. సో లెట్స్ డూ ఇట్. ఓకే గైస్, అయిపోయింది. సో మిడిల్లో ఒక హౌస్ టైప్ వస్తుంది, అది మన మెయిన్ స్టోరేజ్ ఏరియా అనమాట. సో అదైతే బిల్డ్ చేసేసుకుందాం, అండ్ మీరైతే ఈ టైం ల్యాబ్స్ని ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. యా గైస్, ఐ థింక్ ఈ బ్యారెల్ రాంగ్గా ప్లేస్ చేసేసా. నాకు తెలిసి అయితే ఈ బ్యారెల్ ఒక బ్లాక్ వెనకాల ఉండాలి. చలో ఈ విధంగా అనమాట. అండ్ ఈ బిల్డ్ చేసిన పిల్లర్ని అయితే బ్రేక్ చేసేసుకుందాం. దీన్ని అయితే ఒక బ్లాక్ గ్యాప్ ఇచ్చి ప్లేస్ చేసేద్దాం. అలానే అగైన్ ఎంజాయ్ ది టైం ల్యాబ్స్. ఓకే గాయస్, ఐ థింక్ నా దగ్గర ఒక బ్యాడ్ న్యూస్ ఉందన్నమాట. సో ఆ బ్యాడ్ న్యూస్ వచ్చేసి, అంటే నాకు బ్యాడ్ న్యూస్ అనమాట. ఏంటంటే లాస్ట్ 1 అవర్ నుంచి బిల్డ్ చేసిందంతా, లైక్ మన స్టోరేజ్ యూనిట్ ఉందా, అదంతా బిల్డ్ చేసింది నేను రాంగ్. ఎందుకంటే మనకి 3 బ్లాక్స్ గ్యాప్ ఉండాలి, కానీ మనం ఏం చేసేసాం, 5 బ్లాక్స్ గ్యాప్ వచ్చేలా బిల్డ్ చేసేసాం. అంటే బ్యారెల్స్ దగ్గర రాంగ్ అయిందనమాట. సో ఇప్పుడు ఏం చేయాలని అవసరం లేదు, జస్ట్ కట్టిందంతా లైక్ 1 అవర్ ఫుటేజ్నంతా మళ్ళీ బిల్డ్ చేయాలన్నమాట. సో మీకైతే మిస్టేక్స్ చూపిస్తాయి, ఏ మిస్టేకో. సో ఈ బ్యారెల్ అనేది లైక్ ఒక స్టెప్ ముందరకు ఉండాలి, లైక్ ఇలా కనెక్ట్ ఉండాలన్నమాట. సో అక్కడ స్టార్టింగ్ ప్లేస్ చేసింది అదే కరెక్ట్, కానీ మనం తప్పుగా అనుకున్నాం. సో ఇదైతే రీబిల్డ్ చేసేద్దాం. సో విత్ పవర్ ఆఫ్ ఎడిటింగ్ మనమైతే చిటికలో చేయొచ్చు అనమాట. సో 3, 2, 1 లెట్స్ గో. ఓకే గైస్, పాతదాన్ని అయితే రిమూవ్ చేసి మళ్ళీ లైక్ కరెక్ట్గా బిల్డ్ చేయడానికి 1.5 hours అయితే తీసుకుంది. సో ఇప్పుడైతే వాల్స్ మీద అయితే వర్క్ స్టార్ట్ చేసేద్దాం, అండ్ మీరైతే టైం ల్యాబ్స్ని ఎంజాయ్ చేయండి. లెట్స్ గో గైస్, టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేయండి.
చలో గైస్, వాల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మనం లోపల అయితే ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బ్లాక్ మైండ్ చేసేద్దాం, ఇటు కూడా ఒక బ్లాక్ మైండ్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ అయితే ఇటు ఒక టెంపరీ బ్లాక్ ప్లేస్ చేసుకొని దానికి కూడా సపోర్ట్కి ఇది ప్లేస్ చేసేద్దాం, బ్రిక్స్ అనమాట. సో ఇది లోపలికి వాల్ లోపలికి వెళ్తున్నట్టు కనిపించడానికి ఒక చిన్న లుక్ ట్రై చేసేసాను. ఇప్పుడైతే ఒక లేయర్ అయితే కవర్ తీసేద్దాం అండ్ అలానే దాంట్లో ప్లాంక్స్ ప్లేస్ చేసేసుకుందాం మనం బార్డర్స్లో. ఓకే, అయిపోయింది. ఇప్పుడైతే డర్ట్ని అయితే మొత్తం క్లియర్ చేసేద్దాం లోపల. చలో, డర్ట్ అయితే క్లియర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు బార్డర్స్లో ఎడ్జెస్లో ఇలా ఒక్కొక్కటి అప్వర్డ్స్ ప్లేస్ చేసుకొని వాటిని అయితే కనెక్ట్ చేసేసుకుందాం ప్రతి సైడ్. చలో, కనెక్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఈ సైడ్ బ్రేక్ చేసేసి కింద 3x3 అయితే ఒక హోల్ డిగ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే క్రౌచ్ అయ్యి ఆపోజిట్ సైడ్ అంటే బ్యారెల్స్ని ఆపోజిట్ సైడ్ ప్లేస్ చేసేసుకుందాం. స్టోరేజ్ రూమ్ అన్నా కాబట్టి మనకి ఎంత కుదిరితే అంత స్టోరేజ్ కావాలి. అండ్ మీకు పైకి వెళ్ళాక చూపిస్తా, ఇదేం వియర్డ్ టెక్స్చర్ రాదు. సో అది ఓకే, రాంగ్ ప్లేస్ చేసేసా. ఓకే, పైకి వెళ్ళాక అయితే చూపిస్తా మీకు. మీకు వియర్డ్ టెక్స్చర్ కనిపించచ్చు కానీ ఇది వియర్డ్గా కనిపించదు. అండ్ ఇది ఫిల్ చేసి అయితే వెళ్ళిపోదాం పైకి మనం. సో చూసారా, ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది అండ్ ఇది ప్లాంక్స్ టైప్లోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే రూఫ్ మీద వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే, రూఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. కొంచెం కాంప్లికేటెడే బట్ బాగుంది, నాకైతే నచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ ఒక స్టోన్ కటర్, అట్లనే ఇక్కడ ఒక క్రాఫ్టింగ్ టేబుల్, ఇక్కడ ఎండర్ చెస్ట్ ప్లేస్ చేయాలి కానీ లేదు. సో డబల్ చెస్ట్ తీసుకుందాం. చెస్ట్లో అయితే ఇట్లా 5 లేయర్స్ అయితే ప్లేస్ చేసేసుకుందాం. అట్లనే ఇక్కడ గ్యాప్స్ దగ్గర కూడా ఒక మార్కౌట్ అయితే చేసుకుందాం, ఇటు కూడా అండ్ ఇటు సైడ్ కూడా. అట్లనే 5 లేయర్స్ ఆఫ్ డబల్ చెస్ట్ ఉండాలి. సో అన్నిట్లో ప్లేస్ చేసేసుకుందాం మనం. అట్లనే ఫ్రేమ్స్ కూడా ప్లేస్ చేసుకుందాం. అండ్ కార్నర్స్లో బ్యారెల్ స్లాబ్ ప్లేస్ చేసుకుందాం. పైన అయితే ఒక స్మోకర్, ఇటు ఒక బ్లాస్ట్ ఫర్నెస్, ఇటు ఒక ఫర్నెస్. ఇవైతే యూస్ చేయం, జస్ట్ ఫర్ షోకేస్. ఆపోజిట్ సైడ్ కూడా ప్లేస్ చేసేసుకుందాం మనం. లూమ్ ఎందుకు వాడుతారో తెలియదు, బట్ ప్లేస్ చేస్తున్న లుక్ కోసం. అట్లనే ఇటు వైపు స్మితింగ్ టేబుల్ గైస్. సో ఇటైతే అయిపోయింది. దీనిలో అయితే మన బెడ్ కోసం అయితే డిజైన్ తయారు చేసేద్దాం మనం. ఇటువైపు స్టేర్స్ సారీ ఇవేమంటారు, ల్యాడర్స్. ల్యాడర్స్ ప్లేస్ చేసుకున్నాం మనం. అట్లనే ఈ బెడ్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం పైకి. అండ్ మిడిల్లో మన బెడ్ ఉంటుంది అనమాట. సో బెడ్ ప్లేస్ చేసేసుకొని కిందకైతే వెళ్ళి బెడ్ చుట్టుముట్టు ఫెన్స్ అయితే పెట్టేద్దాం. ఫెన్స్ అంటే మనం కింద పడకుండా. సో కిందకు వచ్చేసాం అనమాట. ఇటువైపు కూడా ల్యాడర్స్ ప్లేస్ చేసుకుందాం. ట్రాప్ డోర్స్ ఇక్కడ నుంచి తీసేసుకొని పైకి అయితే వెళ్ళి ట్రాప్ డోర్స్ ప్లేస్ చేద్దాం బెడ్ చుట్టూ. చూపిస్తాను అనమాట ఎలానో. సో ఇటు అయిపోయింది. ఇటు కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం కిందకైతే వెళ్ళిపోదాం గైస్. కిందకి వెళ్ళి ట్రాప్ డోర్స్ ప్లేస్ చేస్తే ఓకే, రాంగ్ ప్లేస్ చేసేసాం. ఓపెన్ చేస్తే పైకి ఉండాలన్నమాట. సో ఇటు సైడ్ కూడా అయిపోయింది. అండ్ ఐ థింక్ ఇప్పుడు బెడ్ మీద క్రౌచ్ చేసి ప్లేస్ చేద్దాం. ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు అది ప్లేస్ ఎందుకు కానీ. ఎందుకు అవ్వట్లేదు? ఓకే, ఇది సైడ్కి వెళ్తుంది, ఇలా వెళ్ళవద్దు కదా. పైకి అయితే వెళ్ళి ప్లేస్ చేద్దాం. ఐ థింక్ నాకు తెలిసి బెడ్ని పట్టుకొని ప్లేస్ చేస్తే అవ్వదు. ఎస్, అయిపోయింది. సో ఇది చిన్న టెక్స్చర్ అనమాట. అండ్ ఇటువైపు ఐటెం ఫ్రేమ్ అండ్ క్లాక్. టైం చూడడానికి, టైం చూపించదు బట్ జస్ట్ మార్నింగ్ లేవగానే మనం టైం చూడడానికి. సో ఇప్పుడు బయట లైటింగ్కి అయితే ప్లేస్ చేద్దాం. ఓహో, ఇది రివర్స్ ప్లేస్ అయింది. ఇది అయితే కింద ప్లేస్ అవ్వాలి కానీ ఎందుకు అవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ట్రై చేద్దాం కింద నుంచి ఉండే. అయినా ఇటు సైడ్కే ప్లేస్ అవుతుంది. ఐ థింక్ గోడ కానుకొని ప్లేస్ చేయాలనుకుంటా మనం. ఓకే, ప్లేస్ అయింది గైస్ గోడ కానుకొని అయితే. ఇప్పుడు దానికైతే ఒక ల్యాంటర్న్ ప్లేస్ చేద్దాం. సో అదే ఈ సైడ్ వాల్కి కూడా చేసేసేయాలి మనం.
ఓకే. ఈ సైడ్ ఇది అయిపోయింది. అండ్ ఇప్పుడు కారిడోర్ అనమాట. ఇటొక కార్నర్‌కి, ఇటొక కార్నర్‌కి ఒక ప్లేస్ చేసేసేయాలి. అండ్ ఈ సైడ్‌కి కూడా ఒక ప్లేస్ చేసేద్దాం. సో, ఇలానే ప్రతి సైడ్ చేసేసేయాలనమాట. అండ్ గైస్ ఈ సైడ్ కాస్త ఇటు బయటికి కనిపిస్తుంది కాబట్టి పైన కింద ఒక స్టేర్ అయితే ప్లేస్ చేసేసుకుందాం. ఇటువైపు కూడా ప్లేస్ చేసేద్దాం మనం. చలో గైస్ అయిపోయింది. ఇప్పుడు ఎంట్రన్స్‌కి వచ్చేసి మనం ఫెన్స్‌కి చేసినట్టు వీటి కింద కూడా ఇలా ప్లేస్ చేస్తున్నాం. ఏంటిది స్ప్రూస్ వుడ్. సో స్ప్రూస్ లాగ్స్ అయితే తీసుకుందాం. అయ్యో అది తప్పు ప్లేస్ అయిందనమాట. సో యాక్స్ తీసుకొని మైన్ అయితే చేసేద్దాం వాటిని. ఒక్కదాన్నే మైన్ చేయాలి. ఓకే ఈ విధంగా అటు సైడ్ కూడా పెట్టేద్దాం వీటిని. అయిపోయినా లేవు ఉన్నాయి ఇంకా. చలో అండ్ దీన్ని మిగతా దాన్ని డర్త్తో కవర్ చేసేద్దాం మనం. ఇటువైపు కూడా కవర్ చేస్తాం. లెట్స్ గో గైస్. ఓకే ఓకే క్రీపర్. క్రీపర్ వేలింది. ఎంట్రన్స్ మొత్తం ఖరాబ్ చేసింది ఈ క్రీపర్. అసలు ఈ క్రీపర్లు ఎందుకు వస్తాయో ఏదో పని పాట ఉండదు. చేసిన కష్టం అంతా వేస్ట్. సో దీని అయితే ఫిక్స్ చేసేద్దాం మనం. సో గైస్ ఐఎమ్ రియలీ సారీ గైస్. యాక్చువల్గా దీని తర్వాత ఫుటేజ్ రికార్డ్ అయింది అనుకున్నా కానీ రికార్డ్ బటన్ ఆఫ్ చేసి ఉండే. సో ఐఎమ్ రియలీ సారీ గైస్. దీని తర్వాత రికార్డ్ అవ్వలేదు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ ఏం చేశానో దీని తర్వాత. ప్రతి పిల్లర్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంటీరియర్ కంప్లీట్ చేసేసాం. అలానే చేసిన దాని తర్వాత ఒక ఏమంటారు డైమండ్ ఆర్మర్ కూడా క్రాఫ్ట్ చేసుకున్నాం అనమాట. కానీ దాని ఫుటేజ్ లేదు గైస్ నా దగ్గర. సో ఏమనుకోకండి. ప్రస్తుతానికైతే సారీ. సో గైస్ ఐ గెస్ ఈ వీడియోకి ఇంతే అనుకుంటా. ఒకవేళ మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ చాలా తక్కువ చేస్తున్నారు. సో ఈ వీడియోకి అయితే ఒక గోల్ పెట్టుకుందాం. మన గోల్ వచ్చేసి 15 లైక్స్ అనమాట. సో ఈ వీడియో గోల్ వచ్చేసి 15 లైక్స్. ఐ హోప్ మీరు కంప్లీట్ చేస్తారు. సో అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. అట్లనే ఆ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ మెంబర్స్ కూడా నా వీడియో షేర్ చేయండి గైస్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఆ ఫుటేజ్ రికార్డ్ అయింది అనుకున్నా కానీ కాలేదు. బట్ డోంట్ వరీ గైస్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చిన్న ఇంట్రో ఇస్తాను అనమాట. లైక్ ఈ వీడియోలో ఏం చేశానో. అండ్ ఐ గెస్ అంతే గైస్ ఈ వీడియోకి. And I meet you in the next videos. Until then, bye bye guys. Good night. Peace out.